ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? పాదయాత్ర అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతుంది. నేడు రేపు కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే పాదయాత్ర చేరున్నారు. ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్టాల మండలం చల్లగరిగే చిట్టాల మండలం నుండి కూడా ఆద్సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతా ఉంది. ముందుగా ఉదయమే ఇటు ఏదైతే చీఫ్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇటు ఏదైతే భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ గంట సత్యనారాయణరావు కూడా ఉదయమే రేవండ మండలంలో ఉన్న కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకొని కూడా అక్కడ లక్ష్మీనరసింహస్వామి వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత కూడా అక్కడ పూజలు అయితే వారికి స్వాగతం పలికారు. అనంతరం పూజలు నిర్వహించిన తర్వాత కూడా అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్టాల మండలానికి చేరుకొని కూడా అక్కడ నుండి ఆద్సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇటు జోడో పాదయాత్రలో కూడా అధిక సంఖ్యలో ఇటు మహిళలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఒక పాదయాత్రలో అయితే పాల్గొని కూడా ఉత్సాహంగా అయితే కార్యకర్తలు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు కొన్ని దిక్కులో కూడా ఇటు కార్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి అయితే ఇటు పదే ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు మంత్రులకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఇటు కుటుంబ పాలనకు సంబంధించి కూడా ప్రజలకు అన్ని విధాలుగా తెలిసేందుకు వాళ్ళ అక్రమాలు భూ కబ్జాలు బయట పడేందుకు కూడా అన్ని విధాలుగా తెలిసేందుకు కోణంలో అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికే ఇటు కుటుంబ పాలనను అంతం చేయాలి, రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న ఇటు గంట సత్యనారాయణ కూడా గెలిపేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కూడా వెనుకబడిన ప్రాంతము, కొత్త జిల్లా కాబట్టి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయట్లేదంటూ కూడా మొత్తంగా కూడా ప్రభుత్వాన్ని ఇరుకాట పెట్టే విధంగా కావచ్చు, ఇటు రాహుల్ గాంధీకి సంబంధించిన సందేశం కూడా ప్రజలకు చేరే విధంగా అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, ఈ ముగ్గురి పర్యటన కూడా భూపాలపల్లిలో అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికే ఇటు భూపాలపల్లి సంబంధించిన పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధం చేశారు. రేపు 23వ తేదీన కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కూడా భూపాలపల్లి జిల్లాకు చేరుకొని ఉన్నారు. ముందుగా గన్పూర్ మండలానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఉన్న ఇటు కాస్త కొత్త ఎంఆర్ ఆఫీస్ నిర్మాణ భవనాన్ని కావచ్చు, ఇటు తహసీల్దార్ ఆఫీస్ భవనాన్ని కావచ్చు, ఇటు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలేకి సంబంధించిన ఆస్తులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేరున్నారు. అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకొని ఆ జిల్లాలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఉన్నారు, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేరున్నారు. అయితే దాదాపుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటల్లో దాదాపుగా 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ప్రభుత్వం నిర్మించింది. గత కొద్ది రోజుల నుంచి కూడా అర్హులైన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పటివరకు కేటాయించలేదు. అయితే రేపు మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి కూడా లబ్ధిదారులకు అయితే కేటాయించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గంట జ్యోతి ఆధ్వర్యంలో అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రణయ్, ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించున్నారు. బండి సంజయ్ తో పాటు ఇటు మాజీ ఎంపీ వివేక్ తో ఈటల రాజేందర్ కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రానున్నారు. ఎందుకంటే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాటారం నియోజకవర్గంలో అయితే ఇటు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే భరోసా యాత్ర, బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతుంది. ఆ భరోసా యాత్రకు సంబంధించి కూడా ముగింపు ఉన్న నేపథ్యంలో ఆ ముగింపు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ అయితే ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ సభను ఉద్దేశించి కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్ పార్టీలు, ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు మన బీజేపీ పార్టీకి సంబంధించి వచ్చిన లీడర్లు అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ప్రణయ్.
హరికృష్ణ, ఒకే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు భూపాలపల్లి చేరబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రస్తుత బీఆర్ పార్టీకి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా భూపాలపల్లి జిల్లాకు చేరుకోబోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బందోబస్తులు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటుగా ఇప్పటికే వరంగల్ జిల్లాలో కొంత ఏదైతే పార్టీల పరంగా చూసినప్పటికీ ఇరు పార్టీల మధ్య ఘర్షణలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏ విధమైనటువంటి బందోబస్తును ఇవ్వబోతున్నారు? మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకేసారి భూపాలపల్లి చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రణయ్, అయితే మొత్తంగా కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆత్య జూడో పాదయాత్ర ఏదైతే జయశంకర్ జిల్లాకు పురపాలక శాఖ మంత్రి కేటీ నేపథ్యంలో ఎల్లుండి బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఒక్కసారిగా ఇటు పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పోటీగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతా ఉంది. పల్లి జిల్లాల నుంచి కూడా నియోజకవర్గాలలో కూడా యాత్ర జరుగుతుంది. నిన్న వరంగల్లో ముగించుకున్న రేవంత్ రెడ్డి నైట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బస చేశారు. అక్కడ నుండి నేరుగా కొడంజ చేరుకుని కూడా పూజలు చేసిన తర్వాత చిట్టాల మండలం నుంచి యాత్ర కొనసాగుతుంది. ఒక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర, మరో పక్క రేపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయం జరగకుండా కూడా బందోబస్తు సంబంధించి కూడా బందోబస్తు భారీగా పనులు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క 24వ తేదీన కూడా ఇటు బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో కూడా పార్టీలు ఒకరికొకరు ఎవరికి కూడా ఆ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు వస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ అధ్యక్షుడు కావచ్చు, ఈ ముగ్గురు పార్టీల నాయకులు కూడా అగ్ర నాయకులు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అయితే ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా కూడా ఒక పక్క ఇటు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇటు గండ్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్సీ, ఇటు మాజీ శాసన సభాపతి స్పీకర్ సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు అంటే కేటీఆర్ దృష్టిలో పడేందుకు ఒకరంటే ఒకరైతే ముందస్తుగా అయితే ముందు పడి అయితే చేస్తున్న పనులు అయితే కనబడుతుంది. అయితే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ పార్టీకి సంబంధించి టికెట్ కోసం కూడా ఆశావాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఆశాలు కూడా కేటీఆర్ దృష్టిలో పడేందుకు, కేటీఆర్ తో పాటు సన్నిహితంగా ఉండేందుకైతే ఇటు కసరత్తులు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హరికృష్ణ, అదేవిధంగా నిన్నటి ఇన్సిడెంట్ ఏదైతే తోటపవన్ కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు తోటపవన్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు కూడా వెళ్లి తోటపవన్ పరామర్శిస్తున్నారు. సో దాడికి సంబంధించి ఇటు జోడో యాత్ర ఏదైతే రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి పాదయాత్రలో ఇంపాక్ట్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉందా? దీనికి సంబంధించినటువంటి ఇష్యూ బేస్ చేసుకొని ఇటు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అరాచకానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏమైనా పాదయాత్ర మీద పడే ఛాన్సెస్ కనబడుతున్నాయా? ప్రణయ్, కొత్త ఇన్స్పెక్ట్ అయితే కనబడుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే వరంగల్ హన్మకొండ జిల్లాలో ఏదైతే రేవంత్ రెడ్డి పాదయాత్ర జరిగిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదైతే హన్మకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు తోట పవన్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా తీవ్రంగా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ప్రకటించారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో పాటు ఇటు ప్రభుత్వ దీపంలో కూడా దగ్ధం చేశారు. ఇటు వరంగల్ లో ఉన్న సిపి ఆఫీస్ ముందు కూడా ధర్నా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సిపిని కలిసిన తర్వాత కూడా అయితే ఇటు తోట పవన్ సంబంధించి కూడా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఏకశిల హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలించారు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడి కూడా ఈ యొక్క తోట పవన్ అయితే చికిత్స అందించేందుకు ఏదైతే మరింత మెరుగైన చికిత్స అందించేందుకు అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి సలహాలు సూచనలు చేశారు. ఆ సలహా సూచనల మేకే ఇటు తోటపవన్ కూడా హైదరాబాద్ కు తీసుకెళ్లి కూడా ప్రత్యేక చికిత్సను అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే ఇప్పుడే ఉత్సాహంగా అయితే పాల్గొంటున్నారు. ఎందుకంటే స్వయంగా ప్రభుత్వ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రావడం, ధర్నా కార్యక్రమం చేపట్టడం, సిపిని కలవడం, హాస్పిటల్కి రావడం, తోటపవన్ పరామర్శించడం పట్ల మాత్రం ఆ కార్యకర్తలు అయితే కొంత ఉత్సాహం పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రలు అయితే నిన్న వరంగల్ లో జరిగిన పాదయాత్ర కావచ్చు, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న పాదయాత్రకు సంబంధించి కూడా కార్యకర్తలు అయితే ఉత్సాహంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రణయ్, ఇప్పటికే దీనికి సంబంధించిన ఏదైతే పవన్ పై దాడి చేసిన ఎవరైతే వారందరూ ఉన్నారో వారందరినీ కూడా నిన్నటికే ఇటు నలుగురు వ్యక్తులు అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జ్ షీట్ నమోదు చేసి కూడా కేసులు నమోదు చేసి కూడా ఇటు
కేసులు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రణయ్.